జాను చాలా సంతోషంగా మా అక్కకి మ్యారేజ్ కుదిరిందోచ్ అంటూ జై బుగ్గన ముద్దు పెడుతుంది. దాంతో జై షాకింగ్‌గా చూస్తూ ఉంటే, అంటే మా అక్కకి మ్యారేజ్ కుదిరిందన్న సంతోషంతో నేను ఎమోషన్‌తో ఇలా మీకు ముద్దు పెట్టాను అని జాను సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది. మరి మీ అక్కకి మ్యారేజ్ కుదిరిందని నువ్వు ముద్దు పెట్టావు. మరి నా కోసం అని ముద్దు పెట్టవా అని జై అడుగుతూ ఉండటంతో ఇక జాను సిగ్గుపడుతూ అలాగే పెడతాను అంటూ లిప్ కిస్ ఇవ్వటానికి అంగీకరిస్తూ ముద్దు పెట్టబోతూ ఉంటుంది. జై కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. అయితే అలా పెడుతుండగానే డోర్ కొడుతున్న సౌండ్ వినపడడంతో ఎవరో వచ్చినట్లు ఉన్నారు అని ఇద్దరు గుమ్మం వైపు చూస్తూ ఉంటారు. ఏస్ కమిన్ అని జై చెప్పటంతో అప్పుడే ఒక ఆవిడ ఒక చిన్న బ్యాగ్ పట్టుకొని, నా పేరు సంధ్య, నేను కొత్తగా ఈ కాలనీలోకి నిన్ననే వచ్చాము అని లోపలికి వస్తూ ఉంటుంది. ఓ అవునా అని జై జాను ఇద్దరు ఊకొడుతూ ఉంటారు. నేను ఉదయం కూడా వచ్చాను. అప్పుడు డోర్ లాక్ చేసేసి ఉంది. మీరిద్దరూ బయటికి వెళ్ళినట్లు ఉన్నారే అని సంధ్య అడుగుతూ ఉంటే, లేదే నేను ఇంట్లోనే ఉన్నానే అని జాను సమాధానం చెప్తూ ఉంటుంది. అయితే ఆల్రెడీ జై సీసీ క్యామ్‌లో చూసినప్పుడు ఈవిడ డోర్‌ని తోసి ఓ డోరు లాక్ చేసి ఉంది. ఇంట్లో ఎవరు లేనట్లున్నారు అని వెనక్కి వెళ్ళిపోయి ఉన్న విషయం మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేనే జానుని ఇంట్లో లాక్ చేసి పెట్టి వెళ్ళిపోయాను కదా! ఈవిడ అదే సమయంలో వచ్చింది. ఇప్పుడు బయట పెడుతోందే ఆ విషయాన్ని అని జై టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి మీరు ఇంట్లోనే ఉన్నారా? మరి నేను వచ్చి డోర్‌ని చాలా సేపు కొట్టాను. తర్వాత ల్ తోసి కూడా చూశానే, లాక్ చేసి ఉందే అని సంధ్య చెప్తూ ఉంటే జై మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక జాను అయితే అదేంటండి ఈవిడ ఇలా చెప్తోంది అన్నట్లుగా జై వైపు చూస్తూ ఉంటుంది. మరి జై నిజ స్వరూపం జానుకి సంజయ్ ద్వారానే తెలియనుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.